వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. సొమ్నాంబ్యులిజం అంటే రాత్రి పాటలు తెలియకుండా నడుస్తూ ఉంటారు. అంటే నిద్రలో నడుస్తూ ఉంటారు అని మనం వింటూ ఉంటాం. ఇది చాలా రేర్ కండిషన్. ఎక్కడో గానీ చూడం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అసలు దీనికి ఈ కండిషన్‌కి అసలు హోమియోలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి అనే విషయం చాలా మందికి తెలీదు. ఎన్నో కండిషన్స్‌కి అసలు మెడిసిన్స్ ఇంత వండర్‌ఫుల్‌గా పనిచేస్తాయి ప్రతి కండిషన్‌కి అనేది తెలీదు కాబట్టి, మనం ఇన్ని వీడియోస్ చేయడము, ప్రతి కండిషన్‌కి హోమియోలో ఏ రకంగా మనం వైద్యం ఇస్తాము, లేదా ఎలాంటి మందులు వాడాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ సొమ్నాంబులిజం గురించి మాట్లాడుకుంటున్నాం. సో, సొమ్నాంబులిజం అంటే రాత్రి మాటలు వాళ్ళకి తెలియకుండా నిద్రలో నడుస్తూ ఉంటారు. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక వయసు వచ్చిన తర్వాత అంటే ప్యూబర్టీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలియకుండానే అది నార్మల్ అయిపోతారు. ఏమాత్రం కూడా ఆ సొమ్నాంబులిజం ఉండదు. కానీ కొంతమందిలో ఒక 18% పీపుల్‌లో మాత్రం అది అడల్ట్ ఏజ్‌లో అంటే బాగా పెద్ద అయినా కూడా వాళ్ళకి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇది దేనివల్ల వస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, జెనెటికల్‌గా ఎవరికైనా సరే వంశపారంపర్యంగా కనుక ఈ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా అది ఆఫ్‌స్ప్రింగ్స్‌కొచ్చే అంటే నెక్స్ట్ జనరేషన్స్‌కొచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైనా వాళ్ళకి నిద్ర సరిగ్గా లేనప్పుడు, లేదా డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నప్పుడు, స్లీప్ యాప్నియా నిద్రలో సడెన్‌గా ఉన్నట్టుండి వాళ్ళు ఊపిరి తీసుకోవడం మానేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒకటి మనం చెప్తూ ఉంటాం. అట్లానే కొంతమంది కొన్ని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. స్లీపింగ్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. లేదా బాగా అలసిపోయినప్పుడు, బాగా నీరసం ఉన్నప్పుడు, వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాస్త వీక్ అయ్యి తెలియకుండా నిద్రలో నడిచే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ నిద్రలో నడుస్తూ ఉంటారో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాళ్ళు కళ్ళు తెరిచి నడుస్తారే తప్పితే, వాళ్ళు జనరల్‌గా మనం నార్మల్‌గా అవేక్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే ఒక ఆబ్జెక్ట్ పట్ల పర్సెప్షన్ ఉంటదో, అంటే ఇక్కడ కుర్చీ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది అనే విషయం ఎలా అయితే గమనిస్తామో, అలాంటి గమనిక ఏమాత్రం వాళ్ళకుండదు. జస్ట్ వాళ్ళ ఐస్ ఓపెన్ చేసుంటారు. బట్ వాళ్ళు నిద్రలోనే ఉంటారు. ఏమాత్రం కాన్షియస్‌గా ఉండరు. సో, వాళ్ళు లేచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి, ఏదైనా ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్స్‌కి తగిలి హిట్ అయ్యి ఇంజ్యూరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళ దగ్గర షార్ప్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏదైనా హాని కలిగించే వస్తువులు వాళ్ళకి దూరంగా పెట్టాలి. అట్లాగే ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఇలా ఉన్నారు అని తెలిసినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాళ్ళని మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో, వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, ఆ మంచం మీద పడుకోబెడుతూ వాళ్ళకేం చెప్పాలి అంటే, మీరు సేఫ్‌గానే ఉన్నారు. జాగ్రత్తగా పడుకోండి. నిద్రలోకి వెళ్ళండి అని చెప్పినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా స్లీప్‌లోకి వెళ్తారు. అలా కాకుండా వాళ్ళ మీద మీరు అరిచినట్లయితే వాళ్ళకి తెలియకుండా చాలా వైలెంట్ బిహేవియర్ చేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా సరే వాళ్ళని చాలా జెంటిల్‌గా హ్యాండిల్ చేయండి. దీంతో పాటు వీళ్ళకేమవుతుందంటే, ఇలా నిద్రతో పాటు వాళ్ళు కళ్ళు తెరిచి వెళ్తూ ఉండడము, కొన్ని రిపీటెడ్ మూవ్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఒకటి కళ్ళని రబ్ చేస్తూ ఉండడము, లేదా వాళ్ళు వేసుకున్న ఆ ప్యాంట్, షర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్‌షర్ట్ చేసుకుంటూ ఉండడము, రిపీటెడ్‌గా చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళక్కడి నుంచి లేచి వేరే ప్లేస్‌కెళ్ళి, మళ్ళీ అదే ప్లేస్‌కి వచ్చి వాళ్ళు ఆటోమేటిక్‌గా పడుకొని పోతూ ఉంటారు. లేదా ఒక్కొక్కసారి లేచి వేరే ప్లేస్‌లో గూడా పడుకొని పోతూ ఉంటారు. ఇంకొంతమందిలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు కారు కూడా డ్రైవ్ చేసుకుంటూ ఒక లొకేషన్‌కెళ్ళి, మళ్ళీ ఇంటికొచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ అన్నీ గూడా ఈ సొమ్నాంబులిజంలో చూస్తూ ఉంటాం. అంటే రాత్రి మాటలు ఎవరైతే వాళ్ళకి తెలియకుండా నిద్రలో నడిచే అలవాటు ఉంటుందో, వీళ్ళల్లో ఉండే లక్షణాలివి. వీళ్ళ బిహేవియర్ చాలా ఆక్వర్డ్‌గా, చాలా క్లమ్జీగా ఉంటుంది. అంటే వాళ్ళు చాలా అన్‌యూజువల్ బిహేవియర్ చేస్తూ ఉంటారు ఆ టైంలో. వాళ్ళకి తెలియని చోట్ల వాళ్ళు యూరిన్ పాస్ చేయడం. అంటే క్లోజెట్స్ ఎస్పెషల్లీ ఏదైనా కబోర్డ్స్ దగ్గర అక్కడ వెళ్ళి యూరిన్ పాస్ చేస్తూ ఉండడము. కొన్ని కొన్ని కండిషన్స్‌లో అయితే వాళ్ళకి తెలియకుండా వేరే ప్లేసుల్లోకి వెళ్లి పడుకోవడము. ఇటువంటివన్నీ కూడా ఈ సొమ్నాంబులిజంలో చూస్తూ ఉంటాం. యూజువల్లీ ఇది ఎక్కువ శాతం చిన్న పిల్లల్లో చూస్తాము. ఒక వయసు వచ్చిన తర్వాత ప్యూబర్టీ ఎస్పెషల్లీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటుంది. ఇది స్లీప్ ప్యాటర్న్స్. దీన్ని చాలామంది ఏం చేస్తారంటే
యూజువల్లీ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారని తెలిసినప్పుడు దీనికి జనరల్‌గా ఏం చేస్తారంటే కొంత స్లీప్ ప్యాటర్న్ మారుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే సొమ్నాంబులిజం ఎప్పుడు జరుగుతూ ఉంటదంటే పడుకున్న ఫస్ట్ 1, 2, 3 అవర్స్‌లో ఈ అటాక్ అనేది స్టార్ట్ అవుతది వాళ్ళకి. సో, అప్పుడేం చేస్తారంటే వీళ్ళకి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ చూసుకొని ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 9కి పడుకుంటే 11కి లేస్తూ ఉంటారు. సో, 11 కంటే ఒక పావుగంట ముందు వాళ్ళని లేపి అటు ఇటు తిప్పితే వాళ్ళు ఆ ప్యాటర్న్ మర్చిపోయి మళ్ళీ పడుకొని పోతూ ఉంటారు. సో, ఇది ఒక టెక్నిక్‌గా వాళ్ళకి తగ్గించే పని చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల చాలా మందికి ఉపయోగం అంటే దీన్ని పూర్తిగా క్యూర్ అయితే చేయలేం. ఏదో ఒక మనం మేనేజ్ చేయగలం గానీ పూర్తిగా క్యూర్ చేయలేం. దీనికి క్యూర్ అవ్వాలి అంటే తప్పనిసరిగా హోమియో మెడిసిన్స్ వాడాలి. సొమ్నాంబులిజంకి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి. వీళ్ళకి లెగ్స్ రెస్ట్‌లెస్‌గా కూడా ఉంటాయి. కొంతమంది పడుకునేటప్పుడు రెస్ట్‌లెస్ లెగ్స్ అనేవి చూస్తూ ఉంటాము. దీనికి కొన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్‌తో పాటుగా కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. సో, ఆ మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఈ సొమ్నాంబులిజం అనేది చాలా ఫాస్ట్‌గా వాళ్ళకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో, ఎప్పుడైనా సరే పిల్లల్లో ఎప్పుడైనా ఎవరైనా గమనించినట్లయితే దీనికి హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.